హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను పాయింట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నాను పంజాబీ పాయింట్స్ రెగ్యులర్ వేర్ పాయింట్స్ ఉంటాయి కదా అది ఎలా కట్ చేయాలో జస్ట్ 2 ఫార్ములాస్ తోటి చెప్తున్నాను సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి ఫస్ట్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూద్దాం నేను 2 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్ ని ఇలా లాంగ్ వైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని ఈ విధంగా నాలుగో మడతలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగో మడత వైపు మన వైపు వచ్చేలాగా పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి 4 ఫోల్డ్స్ మన వైపు ఉండేలా ఓపెన్స్ ఆపోజిట్ లో ఉండేలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఫ్యాబ్రిక్ ఫస్ట్ బెల్ట్ పట్టి కోసం నేను ఒక 2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం అక్కడ ఎడ్జ్ నుంచి 2.5 ఇంచ్కి ఒక డాట్ మార్క్ చేసుకుందాం నెక్స్ట్ మనం క్రోచ్ పాయింట్ కోసం మన హిప్ ఎంతైతే ఉంటుందో దాన్ని 4th పార్ట్ చేసి +3 యాడ్ చేసుకుంటే నాకు 12 వచ్చింది సో 12 కి నేను ఒక డాట్ మార్క్ చేసుకున్నాను ప్లస్ అక్కడ నుంచి 2.5 కి ఇంకో డాట్ మార్క్ చేసుకోవాలి ఇందాక పైన చూపెట్టినట్టుగా ఇది చూడండి 2.5 కి ఇంకో డాట్ ఇప్పుడు ఈ 2 లైన్స్ ని మనం జాయిన్ చేసుకుందాం ఇప్పుడు జాయిన్ చేసుకున్నాను కదా నెక్స్ట్ కర్వ్ స్కేల్ తీసుకొని ఇప్పుడు ఆ 2 పాయింట్స్ కి మనం ఒక షేప్ ఇచ్చేద్దాం రౌండ్ షేప్ ఈ విధంగా పాయింట్ టోటల్ లెంత్ 41 కి అంటే 40 కి తీసుకుంటున్నాను సో మనం అక్కడ నుంచి ఇప్పుడు బాటమ్ మార్కింగ్ చేయలేదు కాబట్టి ఇది 41 కి తీసుకున్నాక కి ఒక మార్క్ చేసుకుందాం ఇప్పుడు కింద నాది 13 వస్తుంది యాంకిల్ సో నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని 7.5 కి మార్క్ చేసుకున్నాను 7.5 కి ఒక డాట్ మార్క్ చేసుకోవాలి టూ ఇంచ్కి ఇంకో డాట్ మార్క్ చేసుకొని చిన్నగా ఇలా కర్వ్ షేప్ లాగా చేసాలి చిన్న షేప్ ఇలా ఇప్పుడు ఆ 2 లైన్స్ ని మనం ఈ విధంగా జాయిన్ చేసుకుందాం మనం అన్ని మార్కింగ్స్ కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ మనం ఆ పైన మనం జాయిన్ చేసుకోలేదు కదా అది కూడా పై వైపు వరకు జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం స్లోగా కట్ చేసుకున్నాక మనకి ఇలా వస్తుంది కట్ చేసుకున్న పెట్టిన పీస్ ని మనం పక్కన
రిమైనింగ్ పీస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలంటే పైన కొంచెం ఫోల్డింగ్ చేయాలి. సో మనం ఫస్ట్ సెంటర్లో డాట్ పెట్టుకుందాం. చిన్న చిన్న టక్స్ లాగా ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు పైన వైపు చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మన క్రోచ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్స్ని మనం రెండు మెయిన్ ఫేసెస్ అంటే ఒకదానిపైన ఒకటి పెట్టి రాంగ్ సైడ్ మనం స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఈ కార్నర్ మొత్తం స్టిచ్ చేసేద్దాం. ఈ బాటంలో కూడా బక్రం యాడ్ చేసి డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో నేను ఇందాక చెప్పాను కదా క్రోచ్ పాయింట్ యాడ్ చేయాలని. ఇప్పుడు క్రోచ్ పాయింట్ స్టిచ్చింగ్ చేద్దాం. అదేవిధంగా రెండు వైపులా కూడా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పై వైపున డబల్ ఫోల్డ్ చేసి అంటే పై వైపున చిన్నగా కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. రౌండ్గా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ మొత్తం మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, దానిపైన ఈ విధంగా పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టిచ్ వేయాలి. అది బెల్ట్ కోసం. లోపటి వైపు నుంచి వేయాలి స్టిచ్చింగ్. ఇక్కడ మన ఫ్రంట్ కొంచెం ప్లేస్లో మనకు చిన్న ఫ్రంట్లో కొంచెం స్పేస్ వదిలేసేయాలి. వదిలేసి రిమైనింగ్ స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనం ఎలాస్టిక్ పెట్టడానికి కొంచెం ఓపెన్ ఉంచుకోవాలి. రౌండ్గా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఓపెన్ ఉంది కదా, ఇప్పుడు మనం ఫస్ట్ బాటమ్ స్టిచ్ చేద్దాం. సో ఎక్స్ట్రాస్ని కట్ చేస్తున్నాను. బక్రాన్ని తీసుకొని ఈ విధంగా పెట్టి 2 ఫోల్డ్స్ లాగా ఫోల్డ్ చేసుకొని దీనిపైన మనం స్టిచ్ చేసుకోవాలి కార్నర్ వైపు నుంచి.
ఇప్పుడు ఇటువైపు కింది వైపు కూడా పాయింటర్ స్టిచ్ పెట్టుకుందాం. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి. సో నేను 6.5కి ఒక డాట్ మార్క్ చేస్తున్నాను. సిక్స్ అండ్ హాఫ్ నుంచి పై వరకు ఇంకా జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. సెంటర్లో మనం 2 క్రోచ్ పాయింట్స్ కరెక్ట్ కలిసేలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ తిప్పి పాదాన్ని లేపి ఇటువైపు తిప్పి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇటువైపు కూడా 6.5గా ఒక డాట్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక ఇక్కడ నుంచి ఆ 6.5 వరకు జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, ఇక పర్ఫెక్ట్గా 6.5కి పెట్టాను. 6.5 వరకు స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మన వెస్ట్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 4 ఇంచ్ తగ్గించి బెల్ట్ పెట్టుకోవాలి. సపోజ్ ఇప్పుడు వెస్ట్ ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ నుంచి నేను ఇలా ఒక పిన్ తీసుకొని ఫ్యాబ్రిక్కి ఎలాస్టిక్ అటాచ్ చేసి పిన్ చేయాలి. ఇంకో పిన్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇలా పంపించుకుంటూ ఎలాస్టిక్ మొత్తాన్ని అడ్జస్ట్ చేయాలి. ఇలా లాగుతూ లోపలికి పంపించేసాలి. ఇప్పుడు నేను కంప్లీట్ చేశాను. 2 ఓపెన్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఎలాస్టిక్ని ఇప్పుడు మనం ఒక స్టిచ్ చేసి జాయిన్ చేసేద్దాం. స్ట్రాంగ్ స్టిచ్ చేసేసాలి. ఈ పార్ట్ని మనం లోపలికి పెట్టి ఈ ఓపెన్ ఉంది కదా దాన్ని మనం క్లోజ్ చేయాలి. స్టిచ్చింగ్ ఎలాస్టిక్ పైన పడకుండా చూసుకొని, ఎలాస్టిక్ పైన స్టిచ్ పడకుండా చూసుకొని స్టిచ్ చేసేసేయాలి.